హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందాం. గైస్, జనరల్గా ఇప్పుడున్నటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు షాపింగ్ చేయడం ద్వారా అర్న్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే క్రెడిట్ కార్డ్ గురించి మీరు వినారంటే డెఫినెట్గా ఈ క్రెడిట్ కార్డ్ అయితే మీకు కావాలనిపిస్తుంది గైస్. అదే ఎస్బీఐ యొక్క క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఇప్పుడు మీరు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, శాంపుల్ కోసం అది 5% మనకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ దానికోసం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే అది కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఫ్లిప్కార్ట్లో మాత్రమే. మరి హెచ్డిఎఫ్సి మిలినియర్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది, అది మనకి 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ సర్టన్ కండిషన్స్ దానికి మెట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే కొన్ని కేటగిరీస్లో, తర్వాత కొన్ని మర్చెంట్తో మాత్రమే వాళ్ళు టైప్ చేసుకొని ఉన్నారు. మరి ఇవన్నీ కాకుండా వీటన్నిటిని మించినటువంటి ది బెస్ట్ కార్డ్ ఏంటంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఇది 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది మనకు ఏ మర్చెంట్తో మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా అందించడం జరుగుతుందన్నమాట. సో దీని యొక్క ఫీచర్స్ చాలా సింపుల్గా అయితే ఉంటాయి. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కంప్లీట్గా వీడియో అయితే చూడండి గైస్. ఎందుకంటే మీకు క్రెడిట్ కార్డ్ ఫస్ట్ టైం కావాలనుకున్నట్టయితే ఇది మీకు తప్పకుండా ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మరి వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే, మన చిన్న ఛానల్ కదా, సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. బ్యాంకింగ్ సంబంధించి, క్రెడిట్ కార్డ్ సంబంధించి, లోన్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కావాలనుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మనకి ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా ఫాలో అప్ చేసుకోండి. మరి బ్యాక్ టు ది వీడియో. మనకి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ గురించి మనం సింపుల్ ఫీచర్స్ అయితే తెలుసుకోవచ్చు. జనరల్గా ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే మనకు క్యాష్ బ్యాక్ రూపంలో రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది అలా కాదు భయ్యా, మనకి డైరెక్ట్గా ఈ క్యాష్ బ్యాక్ అనేది మీ యొక్క క్రెడిట్ కార్డ్ అకౌంట్లోనే వితిన్ 2 daysలో జమ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఈ మంత్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, నెక్స్ట్ మంత్ మీ బిల్ జనరేట్ అవుతుంది కదా. సో బిల్ వచ్చిన తర్వాత మీరు ఈ మంత్లో ఎంత క్యాష్ బ్యాక్ టర్న్ చేస్తారో దాన్ని మొత్తాన్ని మీ యొక్క స్టేట్మెంట్ ఉంటుంది కదా, దాని బ్యాలెన్స్కి 2 రోజుల లోపలే అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీ బిల్ ఒక 10,000 అనుకోండి, మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ 1,000 రూపాయలు అనుకోండి. ఆ 10,000 నుంచి 1,000 రూపాయలు లెస్ అయ్యి 9,000 రూపాయలు మీకు 2 days లోపల అక్కడ మీకు బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. సో ఇన్స్టెంట్గా మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వేరే క్రెడిట్ కార్డ్స్లో అయితే మనకి ఇటువంటి ఫెసిలిటీ అయితే ఉండదు. సపోజ్ హెచ్డిఎఫ్సి కార్డ్స్ తీసుకున్నారనుకోండి, లేదంటే ఐసిఐసిఐ, యాక్సిస్, ఇవన్నీ కార్డ్స్ అయితే తీసుకున్నామంటే అక్కడ మనకు క్యాష్ బ్యాక్ రూపంలో రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక్కొక్క రివార్డ్ పాయింట్ అనేది 0.25 పైసే, లేదంటే 0.20 పైసే, లేదంటే 0.10 పైసే కూడా మనకు ఉంటుందన్నమాట. సో క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారని చెప్పి మనం మోసపోయలేదు. ఇక డైరెక్ట్గా మనకి బిల్లింగ్ స్టేట్మెంట్లోనే అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదైతే బెస్ట్గా నాకైతే నచ్చింది. ఇక మీరు 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ని అర్న్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆప్షన్ ఎలా ఉంటుందంటే, మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ కోసం అయితే కాదనమాట. ఇది మీరు ఏ మర్చెంట్ తీసుకున్నా సరే వితౌట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేశారంటే ఖచ్చితంగా మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే అర్న్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చిన్న కండిషన్ అయితే ఉంది భయ్యా. అదేంటంటే, ఇంతకుముందు మనకి పర్ మంత్ 10,000 రూపాయలు క్యాపింగ్ అయితే ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు దాన్ని 5,000కి కుదించడం జరిగింది. మరి ఇంత బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా మనకు తక్కువ అమౌంట్లోనే వచ్చేస్తుంది. అదే 999 అనమాట, 999 రూపీస్ దీని యొక్క జాయినింగ్ ఫీ ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీ కూడా 999 రూపీస్ ఉంటుంది. కానీ మనం ఇక్కడ జాయినింగ్ ఫీ పే చేసిన తర్వాత, అంటే మనకు 1 year అయిన తర్వాత మళ్ళీ దీన్ని రెన్యువల్ చేసుకోవాలనుకోండి, మీరు 1 year లోపల, లేదంటే 12 months లోపల ఒక 2 lakhs కనుక స్పెండ్ చేశారంటే ఈ 999 ఛార్జెస్ అనేవి మీకు అప్లికబుల్ అయితే కావన్నమాట. నాకు తెలిసి ఈ 2 lakhs స్పెండ్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో క్యాష్ బ్యాక్ కోసమైనా చాలామంది దీని అయితే ఇప్పుడు యూస్ చేస్తున్నారు. షాపింగ్ అయితే డెఫినెట్గా అయితే యూస్ చేస్తున్నారు. ఇక ఇది ఆన్లైన్లో మాత్రమే కాదు, ఆఫ్లైన్లో యూస్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. కానీ 1% క్యాష్ బ్యాక్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్లో అయితే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది, ఆఫ్లైన్లో అయితే 1% మాత్రమే క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇక మీకు క్యాష్ బ్యాక్ అప్లికబుల్ కానీ కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. శాంపుల్ కోసం చెప్పాలంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, మీరు ఏదైనా పర్చేజ్ చేస్తారు, దాన్ని మీరు ఫుల్ పేమెంట్ కాకుండా ఈఎంఐలో అప్పటికప్పుడు కన్వర్ట్ చేసుకున్నారనుకోండి, దానికి క్యాష్ బ్యాక్ అయితే రాదు. అలాగే వాలెట్స్ లోడింగ్, అంటే మీరు పేటీఎం వాలెట్ కావచ్చు, మోబిక్విక్ వాలెట్ కావచ్చు, అమెజాన్ వాలెట్, ఇవన్నీ ఉంటాయి కదా, ఈ వాలెట్ లోడింగ్ కోసం ఈ క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేశారంటే అప్పుడు కూడా మీకు క్యాష్ బ్యాక్ అయితే రాదనమాట. ఇక అలాగే రెంట్ పేమెంట్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్, తర్వాత వచ్చి ఇన్స్టిట్యూషనల్ ఫీజు, స్కూల్ ఫీజు, ఈ తర్వాత ఇన్సూరెన్స్ పాలసీస్, గవర్నమెంట్ పేమెంట్స్, వీటన్నిటికీ ఇవి క్యాష్ బ్యాక్ అయితే రాదనమాట. మీరు సింపుల్గా ఈ కార్డు ద్వారా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు, కానీ ₹1 కూడా క్యాష్ బ్యాక్ అయితే అర్న్ చేసుకోలేం. సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట కండిషన్స్, అవన్నీ ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఇంకొక ముఖ్యమైన విషయం అయితే ఉంది, అదేంటంటే యూటిలిటీ బిల్ పేమెంట్స్ మీరు చేసుకున్నారంటే దానికి కూడా ఇక్కడ క్యాష్ బ్యాక్ అయితే అప్లికబుల్ కాదు. మరి ఓవరాల్గా ఈ రెంట్ పేమెంట్, జ్యువెలరీ పేమెంట్స్, ఎడ్యుకేషనల్ ఫీజు ఇవన్నీ నాకు పెద్దగా రిగ్రెట్ అవ్వలేదు. కానీ బట్ యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఎప్పుడైతే మనకు దీన్ని కట్ చేశారో
అప్పుడు కొంచెం నాకు రిగ్రెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి, అక్కడ మనకు 2% లేదా 3% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది యుటిలిటీ బిల్ పేమెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మీరు ప్రైమ్ మెంబర్ అయినట్టయితే మాక్సిమం 2% వస్తుంది. నాన్ ప్రైమ్ మెంబర్ అయినట్టయితే 1% మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ క్యాపింగ్ కూడా లేదు భయ్య. సో ఆ విధంగా మీరు యుటిలిటీ బిల్ పేమెంట్స్, యుటిలిటీ అంటే మనకు తెలుసు కదా, సో ఇవి ఎవ్రీ మంత్ మనకి ఖచ్చితంగా మనం పే చేసిన బిల్స్ అనమాట. లైక్ గ్యాస్ బిల్ కావచ్చు, లేదంటే మీ మొబైల్ రీఛార్జ్ కావచ్చు, లేదంటే డిటిహెచ్ బిల్ కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు. సో ఇవన్నీ అనమాట యుటిలిటీ అంటే ఇవన్నీ మనకి ఎవ్రీ మంత్ వచ్చేటువంటి బిల్ పేమెంట్స్ అన్ని కూడా యుటిలిటీ బిల్ పేమెంట్స్ చెప్పుకోవచ్చు. మరి వీటికి మనం క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేసినట్టయితే బెటర్గా అయితే ఉండేది. కానీ ఇది ఒక పాయింట్ అయితే దీంట్లో కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. ఇక దాని తర్వాత మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే మనకు తెలుసు కదా, పెట్రోల్ బంక్లో వెళ్ళిన తర్వాత అక్కడ 1000 రూపీస్ మీరు పెట్రోల్ కొట్టించారంటే 1% వరకు మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది. సో ఆ ఎక్స్ట్రా ఛార్జ్ మళ్ళీ మనం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారంటే మళ్ళీ మనకి వే ఆఫ్ అయితే అయిపోతుంది. బట్ పర్ మంత్ 100 రూపీస్ మాత్రం వే ఆఫ్ అయితే చేస్తారు. అది కూడా మీరు మినిమం 500 నుంచి స్టార్ట్ చేసుకుని 3000 మధ్యలో మీరు ఇక్కడ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లూబ్రికెంట్స్ కానీ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఏ పెట్రోల్ బంక్ అయినా కూడా మనకి ఈ 1% అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక ఇవి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఇప్పుడున్న మార్కెట్లో అన్ని క్రెడిట్ కార్డ్స్ కంటే ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే మీకు ఇచ్చాను భయ్య, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏమైనా అప్లికేషన్లో ప్రాబ్లం వచ్చినా, ఫర్దర్గా ఏమన్నా ఈ కేవైసీ అంటే వీడియో కేవైసీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకు కామెంట్ అయితే చేయొచ్చు. నేను ట్రాక్ చేసి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను, పక్క మీ కామెంట్స్ అయితే రిప్లై ఇస్తాను అనమాట. ఇక వీటితో పాటు మనకు జనరల్గా ఎస్బీఐ కార్డ్స్ ఏవైతే ఫీచర్స్ వస్తాయో, లైక్ ఫ్లెక్సీ పే, లేదంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, అంటే వేరే క్రెడిట్ కార్డ్స్ యొక్క పేమెంట్ని మనం చేసుకునేసి దాన్ని మళ్ళీ ఈఎంఐలో మార్చుకోవచ్చు. 2500 రూపాయల కంటే ఎక్కువ మీరు షాప్ చేశారంటే దాన్ని మీరు ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ మనకి ఎస్బీఐలో నార్మల్గా అయితే ఉంటాయి, దీంట్లో కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక యాడ్ ఆన్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యాడ్ ఆన్ కార్డ్ అంటే మనకు తెలుసు కదా, 18 ఇయర్స్ ఏజ్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకు, ఎవరికైతే క్రెడిట్ కార్డ్ రాకుండా ఉంటుందో సో వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ కార్డ్ నుంచి మీరు ఒక షేర్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ మీ సిబ్లింగ్స్ కావచ్చు, లేదంటే కపుల్స్ అంటే స్పౌస్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఓకే, అంటే బ్లడ్ రిలేషన్షిప్ ఎవరైతే ఉంటామో వాళ్ళతో మాత్రమే మనం మీ కార్డ్ని షేర్ చేసుకోవచ్చు. దాన్ని యాడ్ ఆన్ కార్డ్గా చెప్తాం. బట్ బిల్ మాత్రం మీ పేరు మీద వస్తుంది. రెండింటికి బిల్ అనేది మీరే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా అబ్జల్యూట్లీ 0 ఫీతో మనకు వస్తుంది. దాని వల్ల మీరు సపరేట్గా బిల్ కట్టాల్సిన పని అయితే లేదు వైస్. సో ఇవి ఓవరాల్గా ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి. సో డెఫినెట్గా అందరికీ వర్తబుల్ అని చెప్పుకోవచ్చు. మీకు కనుక ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ కావాలనుకున్నట్టయితే ఎస్బీఐలో, సో దీన్ని మీరు తప్పకుండా ప్రిఫర్ అయితే చేసుకోండి గైస్. మరి ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇదనమాట ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.